హై వియర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 12 noon. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే హాఫ్ అన్ అవర్ బ్యాక్కి ఇప్పటికీ మార్కెట్స్ చూసుకుంటే సేమ్ అదే ట్రెండ్ని ఫాలో అవుతుండడం అనేది చూస్తున్నాం. మార్కెట్ స్టిల్ కన్సోలేషన్ ఫేజ్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ అరౌండ్ 10,739 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 43 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 35,204 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 90 పాయింట్స్ నెగిటివ్ వేస్లో పాజిటివ్ వేస్లో 25,622 వద్ద ప్రెజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తుంది. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే కోటక్ మహీంద్రా 5.5%, జీ ఎంటర్టైన్మెంట్స్ 3%, బజాజ్ ఆటో 2.60%, సిప్లా 1.5% అండ్ రిలయన్స్ 1.33% చొప్పున పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ లూజర్స్లో కనుక చూస్తే వేదాంత 4.36%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 4.09%, హిందాల్కో 3.65%, ఐసిఐసిఐ బ్యాంక్ 2.25% అండ్ టాటా స్టీల్ 2% చొప్పున డౌన్ సైడ్ ధోరణితో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం చూసుకుంటే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ప్రజెంట్ డిక్లైన్స్ అడ్వాన్సెస్ని డామినేట్ చేస్తూ ట్రేడ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ చూస్తే అరౌండ్ 780గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 920గా ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక కమోడిటీస్ కనుక చూస్తే గోల్డ్ 0.11% పాజిటివ్ వేస్లో 30,962 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.94% పాజిటివ్ వేస్లో 38,629 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ 0.56% పాజిటివ్గా 4,512 వద్ద ట్రేడ్ అవుతుండగా నేచురల్ గ్యాస్ 0.16% పాజిటివ్ వేస్లో 187 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తుంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే జిందాల్ స్టీల్ 3.36%, టీవీఎస్ మోటార్స్ 2.75%, సెయిల్ 2.5%, ఆర్బీఎల్ బ్యాంక్ 2.38% అండ్ యూనియన్ బ్యాంక్ 2.36% చొప్పున నెగిటివ్ ధోరణితో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూస్తే పీసీ జ్యువెలర్స్ 16%, అర్షియా 8.64%, న్యూట్రల్ ప్లస్ ఇండియా 5.5%, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 5% అండ్ జిందాల్ పోలీఫిలం 4.83% చొప్పున నెగిటివ్ ధోరణితో ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మెన్సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9959955516 ఈ నెంబర్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ చూసుకున్నట్టయితే మార్నింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం చూసాము. ఇక ఓపెనింగ్ తర్వాత నుంచి మార్కెట్స్ ఓపెన్ అయిన లెవెల్ నుంచి కూడా ఒక డిప్ అనేది డౌన్ సైడ్ డిప్ అనేది చూసాము. ఆ తర్వాత నుంచి కూడా మార్కెట్స్ ఓవరాల్గా కొంత కన్సోలిడేషన్ ఫేజ్లోనే మూవ్ అవుతున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్కి ఇప్పటికే కూడా చూసుకుంటే మార్కెట్స్ స్టిల్ అదే రేంజ్లో ట్రేడ్ అవ్వడం అనేది చూస్తున్నాము. సో మీ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మార్నింగ్ నుంచి ఈ మెన్సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై విశ్లేషణ ఏంటారు? సో మనం మండే రోజు అనుకున్నాం ఒకసారి నిఫ్టీ 62% రిట్రేస్మెంట్ లెవెల్కి దగ్గరలో ట్రేడ్ అవుతుందని. సో దానిపైనే ట్రేడ్ అయింది మండే రోజు కూడా. కాకపోతే ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ నుంచి ప్యాటర్న్ అన్నది గమనించినట్టయితే హయ్యర్ లెవెల్స్లో ఒక బెల్ట్ హోల్డ్ ప్యాటర్న్ అన్నది ఏర్పడింది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి మండే రోజు ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ తర్వాత ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ నుంచి కూడా ఒక సైడ్ బై సైడ్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. సో ఒక దోజీ లైక్ ప్యాటర్న్ అన్నది కనిపిస్తుంది కాబట్టి ఒక నిఫ్టీలో 62% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గరలో, బ్యాంక్ నిఫ్టీలో 50% రిట్రేస్మెంట్ దగ్గరలో ఇలాంటి రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడడం అన్నది కొంచెం బేరిష్నెస్ని చూపిస్తున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇంట్రాడేలో 10,705 అన్నది కీలకమైన సపోర్ట్గా భావించాల్సి ఉంటుంది. అక్కడ 62% రిట్రేస్మెంట్ లెవెల్ ఉంది. సో ఇంట్రాడేలో కనుక 10,705ని కనుక బ్రేక్ డౌన్ చేస్తే మనకు దాని కింద క్లోజ్ అయినప్పటికీ మన ఒక ట్రెండ్ రివర్సల్ జరిగిందని మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి హయ్యర్ లెవెల్స్లో బెల్ట్ హోల్డ్ ప్యాటర్న్ ఏర్పడడం అన్నది మనం గమనించినట్టయితే సో ఈరోజు హై ఏదైతే ఉందో 10,776 అన్నది అది షార్ట్ టైంలో అదే పీక్ అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి 10,705 కిందగా నిఫ్టీ క్లోజ్ అవడం అంటూ జరిగితే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి మన 10,561 దగ్గరలో ఉంది. సో 10,561 వరకు మధ్యలో మనకి ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి 10,705 కింద మనం ఒకసారి షార్ట్ పొజిషన్ తీసుకునే అవకాశం దొరుకుతుంది. సో ఇంకా ఈరోజు ముఖ్యంగా గమనించాల్సిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కానీ నిఫ్టీ మెటల్ ఇండెక్స్ రెండింటిని గమనించాల్సి ఉంటుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా హయ్యర్ లెవెల్స్లో ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. సో మెటల్ ఇండెక్స్ విషయానికి వస్తే మాత్రం మెటల్ ఇండెక్స్ ఐటీ ఇండెక్స్ కన్నా ముందుగానే ఇది డౌన్ సైడ్ జర్నీ అనేది బిగిన్ చేసినట్టు కనిపిస్తుంది. రీసెంట్గా వచ్చిన లోస్ని కూడా బ్రేక్ డౌన్ చేసి ఈరోజు వీక్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. దాని తర్వాత మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మిడ్ క్యాప్ ఇండెక్స్ అని చెప్పుకోవాలి. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా
రీసెంట్గా వచ్చిన హైని మండే రోజు లోన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద ట్రేడ్ అవ్వడం చూస్తుంటే ఓవరాల్ ట్రెండ్ అనేది బేరిష్గా చేంజ్ అయినట్టు మనం భావించాల్సి ఉంటుంది. కాకపోతే ఈరోజు క్లోజింగ్ వరకు వెయిట్ చేసి చూడాల్సి అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే మనకి కీలకమైన సపోర్ట్ లెవెల్ కింద క్లోజ్ అవ్వడం అంటూ జరిగితే మనం దాన్ని కన్ఫర్మేషన్గా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు క్లోజింగ్ ఎక్కడ అవుతుంది అనేది మనం ఈ అన్ని ఇండెక్స్లలో కూడా గమనించాల్సి ఉంటుంది. సో కన్ఫర్మేషన్ అనేది వచ్చే వరకు మనం వెయిట్ చేసి ఆ కన్ఫర్మేషన్ లెవెల్ తర్వాత మనకి రేపు ఒక డౌన్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి మనం ఈరోజు క్లోజింగ్ని గమనించినట్టయితే మనకి రేపు వన్ సైడ్ మూమెంటం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో గమనించినా కూడా డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగుతున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఇంతకుముందు అనుకున్నట్టు ఇండియా వొలాటిలిటీ ఇండెక్స్ కూడా లోయర్ లెవెల్స్ నుంచి ఈరోజు ఒక 4% వరకు జంప్ రావడం చూస్తున్నాం. కాబట్టి మార్కెట్లో మళ్ళీ ఒక వొలాటిలిటీ అనేది వెనక్కి వచ్చినట్టు కనిపిస్తుంది. వొలాటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్లో మనకి హెచ్చు తగ్గులు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఓవరాల్గా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇన్వెస్టర్స్ కొంచెము డౌట్ఫుల్గానే ఉన్నారని భావించాల్సి వస్తుంది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనకి ఇంతకుముందు అనుకున్న 10,705 అన్ని ఇంట్రాడే సపోర్ట్ని గమనించాల్సి ఉంటుంది. దాని కింద ఒకసారి బ్రేక్ డౌన్ అవ్వడం అంటూ జరిగితే కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి వంశీ కాలర్ ఉన్నారు. హలో. యా, గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ, చెప్పండి. ఓకే. 1660. ఓకే. ఓకే. ఓకే అండి. షోలో తర్వాత అరవింద్ అన్నారా? అరవింద్. మీరు చోళమండలం 1660లో అన్నారు అంటే మీరు దాదాపు ఒక లాస్ట్ వీక్లో ఎప్పుడో చేసి ఉండాలి దీన్ని. సో ప్రజెంట్ హయ్యర్ లెవెల్స్లో ఒక ట్వీజర్ టాప్ అనే ఫార్మేషన్ అనేది ఏర్పడింది. కాబట్టి ఈరోజు వచ్చిన టాప్ ఏదైతే ఉందో 1760, సో షార్ట్ టైంలో అది పీక్ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు కనుక ప్రజెంట్ 1730, 1720 ఆ జోన్లోనే క్లోజ్ అయినట్టయితే మనకి రేపు దీంట్లో సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తుంటాయి. సో ప్రజెంట్ అయితే మీరు దాన్ని హోల్డ్ చేయండి. మే ఫ్యూచర్లో షార్ట్ పొజిషన్ కంటిన్యూ చేయండి. అప్ సైడ్ మాత్రం ఒకసారి మీరు 1760 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఇన్ కేసు అది ఒకవేళ అది బ్రేక్అవుట్ అవడం అంటే జరిగితే ఇంకా కొద్దిగా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని కింద క్లోజ్ అయితే మాత్రం మనకి రేపు చోలా ఫైనాన్స్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ 1660 వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కంటిన్యూ చేయండి దాన్ని. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి రవి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే రవి, చెప్పండి. యాక్సిస్ బ్యాంక్ 500 పుట్ ఆప్షన్ ఉందండి. హిందాల్కో కూడా పుట్ ఆప్షన్ ఉంది. హిందాల్కో ఎంత పుట్ ఆప్షన్ ఉంది? హలో, హిందాల్కో ఏ పుట్ ఆప్షన్ అండి? 220 అండి. 220. ఓకే. ప్రాఫిట్ లోనే ఉంది అది. యాక్సిస్ బ్యాంక్ అక్కడికి అక్కడ ఉంది. సో యాక్సిస్ బ్యాంక్ మీరు 500 పుట్ ఆప్షన్ అన్నారు, అది కొద్దిగా దూరంగా ఉందని చెప్పుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఓవరాల్గా ట్రెండ్ అనేది డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి మీరు కంటిన్యూ చేసుకోండి. మన మార్కెట్లో కూడా కొంచెం ఈ పీక్ లెవెల్ ఉందని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది యాక్సిస్ బ్యాంక్లో కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు యాక్సిస్ బ్యాంక్లో 500 పుట్ ఆప్షన్ని కంటిన్యూ చేయండి. ఈరోజు కనుక మనకు ఒక దాదాపు ఒక 510 ఆ జోన్ కింద క్లోజ్ అవడం అంటే జరిగితే నెక్స్ట్ 500 వరకు కిందికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పుట్ ఆప్షన్ని హోల్డ్ చేయండి. నెక్స్ట్ హిండాల్కో అన్నారు. సో హిండాల్కో రీసెంట్గా వచ్చిన పీక్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్ జర్నీ అనేది బిగిన్ అయిపోయింది. అసలు డౌన్వర్డ్ గ్యాప్ కూడా ఏర్పడింది కాబట్టి డౌన్ సైడ్ మూమెంటం అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ అంటే 223 దగ్గరలో ఉంది. సో ఇంతకుముందు ఒకసారి గ్యాప్ ఓపెన్ అయింది కాబట్టి
ఆ గ్యాప్ అనేది ఒక మైనర్ సపోర్ట్గా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి 223ని గమనించండి. 223 కింద క్లోజ్ అవ్వడం అంటే జరిగితే ఇంకా ఫర్దర్గా కిందికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన లో ఏదైతే ఉందో 207 అక్కడ వరకు కిందికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ 2 పుట్ ఆప్షన్లు కంటిన్యూ చేయండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మెటల్స్ ఈరోజు చాలా వీక్గా ట్రేడ్ అవ్వడం అనేది చూస్తున్నాము. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే వేదాంత ఒకటి చాలా అంటే హెవీగా కరెక్ట్ అవుతూ వస్తుంది. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే వేదాంతలో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాం. నియర్లీ 4.5% వరకు ఈ స్టాక్ డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద లూజర్స్లో వేదాంత అండ్ టాటా స్టీల్ లాంటి స్టాక్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. టాటా స్టీల్ వచ్చేసి 2% వరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతుండగా వేదాంత 4.5% వరకు కూడా నెగిటివ్ దూరంతో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది ఇంకా ఎంతవరకు ఈ డౌన్ సైడ్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉందంటారు వేదాంతలో? సో వేదాంత విషయానికి వస్తే రీసెంట్గా వచ్చిన కరెక్షన్ దాదాపు 271 దగ్గర కొద్దిగా ఆగిపోయి అక్కడి నుంచి బౌన్స్ రావడం చూస్తున్నాం. సో రీసెంట్గా వచ్చిన బౌన్స్ అక్కడ నుంచి 312 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ని ఫేస్ చేసి అక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటం అన్నది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రీసెంట్గా వచ్చిన లో 272 వరకు కిందికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అక్కడ దాన్ని కూడా బ్రేక్ డౌన్ అంటూ చేయడం జరిగితే ఇంకా కిందికి వెళ్ళే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఇది లాస్ట్ మనకు 1.5 ఇయర్గా గమనించినట్టయితే లోయర్ లెవెల్స్ నుంచి 67 రూపీస్ నుంచి 350, 360 వరకు కొంచెం కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్ళింది. సో అక్కడ నుంచి కొంచెం కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. సో కరెక్షన్ అన్నది మనకు న్యాచురల్గానే వస్తుంది కాబట్టి హయ్యర్ లెవెల్స్లో. సో ఇప్పుడు కరెక్షన్ మోడ్లో ఎంటర్ అయినట్టు భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి లాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కొద్దిగా రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కరెక్షన్ అనేది కంటిన్యూ అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి దీనికి 243 దగ్గరలో ఉంది. సో 240 వరకు కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయిల్ ఇండియా ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్లో ట్రేడ్ అవుతుందని మనం చూస్తున్నాము. నియర్లీ ఒక 2.5% పైగానే ఈ స్టాక్ కొంత చూసుకున్నట్టయితే కరెక్షన్లో కనిపిస్తూ వస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీనికి సపోర్ట్ అనేది ఎక్కడ లభించే అవకాశం ఉందంటారు? సో ఆయిల్ ఇండియా రీసెంట్గా వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో అది కొంచెం ఫెయిల్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా టెక్నికల్ ట్రెండ్ మాత్రం డౌన్ సైడ్లో ఉంది కాబట్టి ఇంకా డౌన్ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చి 210, 215 ఆ జోన్లో ఉంది కాబట్టి అక్కడ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే అండి, కాల్స్తో ఆల్టర్నేటివ్గా మెయిల్స్ కూడా చూద్దాము. సుధాకర్ రెడ్డి మెయిల్ చేశారు. మిందా ఇండస్ట్రీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. మిండా ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలని చెప్పాలండి. ఎందుకంటే లాస్ట్ మన 2017లో 290 రూపీస్ నుంచి కంటిన్యూస్గా అప్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అయింది. సో 290 రూపీస్ నుంచి దాదాపు ఒక 1400 వరకు కంటిన్యూస్గా బౌన్స్ రావడం చూసాం కాబట్టి ఒక మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ ఇది. కాబట్టి ప్రజెంట్ లెవెల్స్లో డౌన్ సైడ్ రిస్క్ హెవీగా ఉంది కాబట్టి ప్రజెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అవాయిడ్ చేయమని చెప్తారు దీంట్లో. సో రీసెంట్గా కరెక్షన్ బిగిన్ అయింది కాబట్టి కరెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కొద్దిగా రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో రీసెంట్గా వచ్చిన లో ఏదైతే ఉందో 965 అక్కడ వరకు పైకి డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి టెక్నికల్గా. ఓవరాల్గా అయితే రీఎంట్రీ పాయింట్ తీసుకోవాలనుకుంటే మాత్రం 960 దగ్గర నుంచి కొద్దిగా అక్యుములేట్ చేసుకోవచ్చు. సో అయినప్పటికీ డౌన్ సైడ్ రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి కరెక్షన్స్లో బై చేసుకోవచ్చు దీన్ని. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. జీవన్ మెయిల్ చేశారు. పీసీ జ్యువెలర్స్ 70 షేర్స్ని 270లో తీసుకున్నాను అండ్ 2 to 3 years వీతో స్టిల్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేసి యావరేజ్ చేయమంటారా లేదంటే కంటిన్యూ చేయమంటారా? సో పీసీ జ్యువెలర్స్ ఇంతకుముందు అనుకున్నట్టుగా అది అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది. మీరు ఆల్రెడీ పొజిషన్లో ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ప్రజెంట్ అయితే యావరేజ్ చేయకండి. బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి. దీంట్లో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు యావరేజ్ చేయడం అనేది గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు కాబట్టి ఉన్న స్టాక్ని మాత్రం హోల్డ్ చేసుకొని బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి. యావరేజ్ మాత్రం చేయకండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుండి వెంకటేశ్వర్లు. హలో, నమస్తే అండి, చెప్పండి.
1000 షేర్స్ ఉన్నాయి, 50 రూపీస్ లో తీసుకున్నాము. ఓకే. హోల్డ్ చేయాల్సిందా ఎక్స్చేంజ్ చేయమంటున్నాను. లాంగ్ టర్మ్కి తీసుకున్నారా షార్ట్ టర్మ్కా? మనం షార్ట్ టర్మ్ పర్పస్ మ్యామ్. ఓకే. ఐడిఎఫ్సి మీరు 50 రూపీస్లో బై చేసి అన్నారు అంటే దాదాపు ఒక రీసెంట్గా వచ్చిన ఒక బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరలో ఉన్నారు కాబట్టి మీకు అడ్వాంటేజ్లో ఉన్నారు. ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను, ఎందుకంటే అది ఇక్కడ నుంచి 60 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో అక్కడ ఒకసారి ఫెయిల్ అయింది కాబట్టి 60 రూపీస్ క్రాస్ చేసే అవకాశం తక్కువ అని చెప్పొచ్చు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంట్రీ అవ్వడానికి మీకు అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. శివ మెయిల్ చేశారు. అనంతరాజు 72లో తీసుకున్నాను, యావరేజ్ చేయమంటారా లేదంటే 6 months పీతో ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నాను. 72లో తీసుకున్నాను. 72లో. సో అనంతరాజ్ ఇండస్ట్రీస్ని గమనించినట్టయితే దాదాపు లాస్ట్ జనవరిలో వచ్చిన పీక్ 85 రూపీస్ నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్ మూమెంటం అనేది కనిపిస్తుంది. సో 85 రూపీస్ నుంచి 45 వరకు అంటే దాదాపు ఒక 50% కరెక్షన్ అనేది జరిగిపోయింది. సో ప్రజెంట్ అయితే హోల్డ్ చేయండి, మీరు యావరేజ్ మాత్రం చేయకండి. దీంట్లో ఎలాంటి బౌన్స్ వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది దీనికి 55 దగ్గరలో ఉంది. సో బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి, యావరేజ్ చేయకండి. ఈ కీలకమైన సపోర్ట్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇందులో ఇంకా వీక్నెస్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మనం లాస్ట్ ఇయర్ కనుక గమనించినట్టయితే 35 రూపీస్ నుంచి బౌన్స్ రావడం చూసాం. 35, 32 నుంచి కంటిన్యూస్గా 80 రూపీస్ వరకు బౌన్స్ వచ్చింది. ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. కాబట్టి యావరేజ్ చేయకండి, ఉన్నదాన్ని మాత్రం హోల్డ్ చేయండి. బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. లాస్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి శ్రీకాంత్. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్, చెప్పండి. ఎంతలో తీసుకున్నారు? ఓకే. 440లో బై చేశారా? 430. అరవింద్ లిమిటెడ్ మనం రీసెంట్గా గమనించినట్టయితే 370 రూపీస్ నుంచి కంటిన్యూస్గా అప్ సైడ్ మూమెంటం అనేది చూసాం. సో దీనికి ఇమీడియట్గా 433 దగ్గర నుంచి రెసిస్టెన్స్ అనేది ఎదురవుతూ వస్తుంది. సో లాస్ట్ మనకి మండే రోజు ఒకసారి బౌన్స్ వచ్చినప్పటికీ అది ఈరోజు వచ్చిన సెల్లింగ్ ప్రెజర్తో అది